హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియోతో ముందుకొచ్చాను. ఇది నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పెంచెలకున అనే ఒక ఊరు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆదిలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ఇక్కడ ఉందండి. ఈ దేవస్థానానికి, ఈ గుడికి చాలా మహిమలు ఉన్నవి. ఇక్కడ నేను ఒక చిన్న ప్రయత్నం చేశానండి. మేము బస్సులో వెళ్తున్నాం. రోడ్డుకి ఇరువైపులా కూడా శ్రీ మహావిష్ణువు దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ అవతారాలు విగ్రహాలు అక్కడ చేయించి ఉంచారు. ఇది టైం ఉండి మనం చూడాలనుకుంటే ప్రతి చోటు ఆగుతూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి. మాకు సమయం సరిపోక ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదండి. డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే టైం అయిపోతుంది, గుడి క్లోజ్ చేసేస్తారంట. అందుకని అవన్నీ ఆగకుండా డైరెక్ట్గా వచ్చేసాం. ఓకే, ఇంకా మీరు వీడియోలో చూస్తూ ఉండండి గుడిని. నాకు తెలిసిన విశేషాలు కొన్ని మీకు వివరిస్తాను. ముందుగా చెప్పాను కదా, ఈ స్వామికి చాలా మహిమలు ఉన్నామని. అలాగే ముఖ్యంగా ఇక్కడ మహిమల మాట అలా ఉంచితే ఇక్కడ చాలా నిష్ఠగా ఉండాలంటండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు, భక్తులు ఎవరైనా సరే ఒక్క విషయంలో మట్టుకు చాలా నిష్ఠగా ఉండాలంట. అదేమిటంటే, లక్ష్మీనరసింహస్వామి అనగానే మనం చాలా ఉగ్రరూపం కదా, స్వామి బలి కోరతాడేమో అని కొంతమందికి అపోహలు ఉంటాయి. కానీ ఈ స్వామి అలాంటిది ఏమి ఉండదండి. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర బలి నిషేధం. ఈ ఊరిలో ఇంకో విశేషం ఏమిటంటే, ఈ ఊరిలో జనం, భక్తులు ఎవరైనా సరే మాంసం అన్నది ఇక్కడ తినరంటండి. ముఖ్యంగా ఇంట్లో తెచ్చుకుని వండడం కానీ, లేకపోతే చుట్టుపక్కలంతా అడవి ప్రాంతం అంతా, అక్కడ కూడా ఏమైనా వినోదాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేయరంట. ఇలా అలాంటిది ఏదన్నా కాదు అని ఎవరైనా చేస్తే ఈ స్వామివారి ఆగ్రహానికి గురవుతారంటండి. అది కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య, ఏదో విధంగా ఎవరో ఒకరికి ఇబ్బంది కలగడము, కొంతమంది ప్రాణాలు పోవడం, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఆ తీరని సమస్యలుగా మిగిలిపోతూ ఉంటాయండి. అందుకని ఇక్కడ చాలా నిష్ఠగా ఉంటారు అని చెప్తున్నారు ఇక్కడ కొందరు భక్తులు. అంతా మనం చెప్తున్నారు కానీ లోపల స్వామిగారిని చూపించట్లేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందేనండి. మనకి లోపల గుడి లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి నేనంతా బయట నుంచే చూపిస్తున్నాను. అక్కడికి ప్రయత్నించాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేదు, బయటే చూపిస్తున్నాను. ఇంకా గుడి లోపల నుంచి స్వామిగారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తే ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడి నుంచే అలా పెంచలకోన అన్నది వాటర్ ఫాల్స్ ఫేమస్ అండి. అక్కడి నుంచి వస్తూ ఉంటుంది వాటర్ అంతాను. కానీ ఇది సీజన్ కాదు కాబట్టి వర్షాలు లేక ఆ వాటర్ ఫాల్ అన్నది లేదు. సరే, ఇంకా అక్కడి నుంచి మెల్లిగా పైకి నడుచుకుంటూ వచ్చేసాం. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఛత్రవట వృక్షం అండి, మర్రి చెట్టు అంటారు. ఇక్కడ స్వామివారు ఛత్రవట నరసింహస్వామిగా అవతరించి ఉన్నారు. అంటే ఈ వృక్షం గొడుగు ఆకారంలో ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే, ఇక్కడ సంతానం లేని వారు ముడుపు కట్టుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం.